గురుగారు, శ్రీచక్రాన్ని ఇంట్లో నెలకొల్పవచ్చా? ఉమ్. ఒకవేళ శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇటువంటి నియమాలను పాటించాలి? శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. కాకపోతే శ్రీచక్రాన్ని నియమనిష్టలతో శౌచంతో ఉండి ఆరాధన చేసేటువంటి సమయం ఉండి అలా చేయగలిగినటువంటి వాళ్ళు పూజా మందిరంలో దాన్ని ఉంచుకుని శ్రీచక్రాన్ని ఉంచుకోవచ్చు. శ్రీ యంత్రం కానీ శ్రీచక్రం కానీ ఈ రెండిట్లో ఏదైనా కానీ. మేము ఏమీ చెయ్యలేమండి, కానీ ఇంట్లో పెట్టుకుందామని మాకున్నది. ఆధునిక భాషలో చెప్పాలి అంటే కేవలం షోకేసులో పెట్టుకుని నమస్కారం చేయటమే. అంతకు మించి ఆ శ్రీ యంత్రాన్ని ఆ శ్రీచక్రాన్ని పూజా మందిరంలో పెట్టుకుని మాకు తోచినట్టుగా మేము చేస్తాం, భగవంతుడు దానికి కాదంటాడా, భగవంతుడికి ఎవరు శత్రువులు అని ఇటువంటి చార్వాక వాదం చేయరాదు. ఏ విధంగానూ అటువంటిది కూడదు. ఆ శ్రీయంత్రాన్ని పెట్టుకుని మనం ఏ కుంకుమతోనో పసుపుతోనో పుష్పములతోనో అక్షతలతోనో మంత్రములతోనో అర్చన చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మంత్ర ఉపదేశాన్ని పొంది తీరాలి. ఆ ఉపదేశాన్ని పొంది ఆ కోణములన్నీ సక్రమంగా ఉన్నవా లేవా. ఎక్కడో బజారులో అమ్ముతున్నారు నేను తెచ్చుకున్నానండి అంటే కుదరదు. బాగా అనుభవం ఉన్నటువంటి గురుదేవుల వద్దకు వెళ్ళి ఆ శ్రీయంత్రాన్ని చూపించాలి. ఆ బిందు స్థానం సరి అయినటువంటి స్థితిలో ఉన్నదా లేదా, ఆ త్రికోణము షట్కోణము చతుష్కోణము ఇవన్నీ కూడా సరిగా ఉన్నవా లేవా, ఆయా రేఖలను అనుసరించి ఉన్నాయా లేదా, అలా చూపించిన తరువాత ఇది మంచిగా ఉన్నది అని అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని మనం తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్నది కూడా అత్యంత శ్రేష్టమైనది ఏది అంటే ఎంతో కాలము పెద్దలు దానికి అనుష్ఠానం చేసి ధారపోసి అర్చన చేస్తూ ఉన్నటువంటిది. వారు ఇక చెయ్యలేకపోతే అది మనకు అందిస్తే దాన్ని పూజా మందిరంలో పెట్టుకుని చేసుకోవడం అనేటువంటిది శ్రేష్టం కొనుక్కునే దానికన్నా. అలా చేసే అవకాశం నాకు లేదు అంటే మాత్రం కేవలం షోకేసులో పెట్టుకోవాలి తప్ప పూజా మందిరంలో పెట్టుకుని మనకు తోచినట్టు పూజ చేయడానికి వీలు లేదు.